36 ఏళ్ల వయసులో తన లైఫ్ని అలాగే తన ఫ్యామిలీ లైఫ్ని రిస్క్లో పెట్టి ప్రాపర్టీ అమ్మి మరీ సినిమా తీశాడు. అర్జున్ రెడ్డి సక్సెస్ అయింది, అది మనకు తెలుసు. కానీ అది రిలీజ్ అయ్యే టైంలో అర్జున్ రెడ్డి మూవీని బాయ్కాట్ చేయాలని ఫెమినిస్టులు ధర్నాలు చేశారు. తీసిన 3 సినిమాలకి రిలీజ్కి ముందు తన మూవీస్ని రిలీజ్ చేయొద్దు అని ఒక బ్యాచ్ రెడీ అవుద్ది. నెక్స్ట్ ప్రభాస్తో సినిమా స్పిరిట్. ఆ మూవీ నుండి దీపికాని రిమూవ్ చేయడానికి రీజన్ ఏంటి? స్పిరిట్కి 2000 కోట్లు కొట్టే సత్తా ఉందా? ప్రతి 30 ఏళ్ళకి ఒకసారి ఒక డైరెక్టర్ వస్తాడు. తను నార్మల్ మూవీస్కి ఫాలో అయ్యే ఫార్ములాస్ ఏం ఫాలో అవ్వడు. తనే కొన్ని రూల్స్ సెట్ చేసుకుంటాడు. అలా 1990లో రామ్ గోపాల్ వర్మ వస్తే ఈ జనరేషన్కి సందీప్ రెడ్డి వంగ. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ కమ్స్ ఎ డైరెక్టర్, సినిమా అంటే ఇలాగే తీయాలి అని ఫార్ములాస్ని కూడా షేక్ చేసి డైరెక్టర్, దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. దిస్ ఈస్ ది కంప్లీట్ స్టోరీ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ. లేదు, ది సందీప్ రెడ్డి వంగ. నేను మీ ప్రణయ్, వెల్కమ్ టు ప్రణయ్ విజువల్స్. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకోండి. చేసుకున్నారా? వీడియోని ఎండ్ వరకు చూడండి. కొందరు అస్సలే మిస్ అవ్వకండి. Don't miss the beginning, don't miss the ending, obviously. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సందీప్ డిసెంబర్ 25, 1981 తెలంగాణలో ఉన్న వరంగల్లో పుట్టాడు. మరీ రిచ్ కాదు, అలా అని పూరు కాదు. ఒక అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తన నాన్న పేరు ప్రభాకర్, అమ్మ పేరు సుజాత. తనకి ఒక బిగ్ బ్రదర్ కూడా ఉన్నాడు, తనే ప్రణయ్ రెడ్డి వంగ. సందీప్కి చిన్నప్పటి నుండే మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎక్కువ చిరంజీవి గారి మూవీస్ చూసేవాడు. తనకి చిరంజీవి గారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. తను వరంగల్లో ఉన్న ప్లాటినం జూబ్లీ హై స్కూల్లో 8th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చి బైపీసీలో ఇంటర్మీడియట్ వరకు హైదరాబాద్లోనే చదివాడు. ఆ నెక్స్ట్ హయ్యర్ స్టడీస్ కోసం సందీప్ కర్ణాటకలో ఉన్న ఎస్బీఎం మెడికల్ కాలేజ్లో ఫిజియోథెరపిస్ట్లో జాయిన్ అయ్యాడు. అది చదివే టైంలో తన మైండ్లో అన్ని సినిమా థాట్సే వచ్చేవి. మేబీ తను రాంగ్ ప్రొఫెషన్కి వచ్చానా అని. అప్పుడే కాలేజ్లో ఉన్నప్పుడే ఒకటి ఫిక్స్ అయ్యాడు, ఎలా అయినా ఫిలిం డైరెక్షన్ సైడే వెళ్ళాలి అని. ఇది వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు. ఇదంతా విని వాళ్ళ నాన్న కూడా ముందైతే ఇది కంప్లీట్ చేయి, ఆ తర్వాత నీ ఇష్టం అనగానే సందీప్ ఫిజియోథెరపిస్ట్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఫిలిం డైరెక్షన్ సైడ్ వెళ్ళాలి అనుకున్నాడు. తన స్టడీ కంప్లీట్ అయింది. ఇక ముందు ఏదైనా ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యి డైరెక్షన్ గురించి మొత్తం తెలుసుకొని డైరెక్షన్ రూట్లోకి వెళ్దామనుకున్నాడు. ఇక మంచి ఫిలిం స్కూల్స్ వెతకడం స్టార్ట్ చేసిండు. అలా 2008లో ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీలో ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్లో ఫిలిం డైరెక్షన్లో జాయిన్ అయ్యాడు. అక్కడ తనకి ఇక్కడ చేసిన ఫిజియోథెరపిస్ట్ డిగ్రీ బాగా యూజ్ అయింది. ఎందుకంటే ఈ డిగ్రీ వల్ల అక్కడ పార్ట్ టైం జూనియర్ ఫిజియోథెరపిస్ట్ గా చేసేవాడు. ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యాక వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ చూడడం స్టార్ట్ చేశాడు. గాడ్ ఫాదర్, గుడ్ ఫెలాస్, పల్ప్ ఫిక్షన్, ఇలా డిఫరెంట్ టైప్ స్క్రీన్ ప్లేస్ ఉండే మూవీస్ చూసేవాడు. తనకి ఎక్కువగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే మూవీస్ అంటే చాలా ఇష్టం. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ఒక స్టోరీ స్టార్ట్ టు ఎండ్ స్ట్రేట్ గా ఉండకుండా ఎండ్ స్టార్ట్ అవ్వచ్చు, స్టార్ట్ ఎండ్ అవ్వచ్చు, లేదా మిడిలే స్టార్ట్ అవ్వచ్చు. ఇలా ఒక స్టోరీ లీనియర్ ఫార్మేట్ లో ఉండకుండా చూసే ఆడియన్ ఇంట్రెస్టింగ్ గా చూసేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఒక రోజు వాళ్ళ క్లాస్ లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఒక శాంపుల్ ఇచ్చి స్క్రీన్ ప్లే రాసుకొని రమ్మన్నారు. అందరూ డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తే వంగా మన తెలుగు మూవీ అయిన ఛత్రపతి ఇంటర్వెల్ సీన్ ట్రై చేశాడు. నేను ఒకరోజు ఫిలిం స్కూల్లో సింబాలిజమ్స్ గురించి క్లాస్ నడుస్తుంది సిడ్నీలో. అందరూ వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. నాకు ఆ ఛత్రపతిలో తిప్పర మీసం గొడుగు పెట్టడం ఇమీడియట్లీ ఆ ఎపిసోడ్ తర్వాత అది చూపి ఆ తర్వాత ఫిలిం స్కూల్లో ఫిలిం డైరెక్షన్ కంప్లీట్ అయ్యాక సందీప్ మైండ్ లో ఒకటి అనుకున్నాడు, కోర్స్ కంప్లీట్ అవుతుంది, ఇండియా వెళ్ళగానే మనకి ఎవరో ఒకరు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు, ఒక మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో సెట్ అవ్వచ్చు అనుకున్నాడు. కానీ ఇండియా వచ్చాక అస్సలు సిచ్యువేషన్ అర్థమైంది సందీప్ కి. ముందు ఇండియాకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా ట్రై చేశాడు. అక్కడికి వెళ్లి సిడ్నీలో ఫిలిం డైరెక్షన్ కోర్స్ చేశా అని చెప్పినా కూడా అందరూ ఫిలిం స్కూల్ ఐడెంటి తొక్క అనేలా చూసేవారు. అలా చాలా ట్రై చేశాక కిరణ్ కుమార్ దగ్గర అసిస్టెంట్ గా ఛాన్స్ వచ్చింది. హీరో నాగార్జున, అదే కేడి మూవీ ఫ్లాప్ అవ్వడం వల్ల చాలా మందికి ఆ మూవీ గురించి తెలియకుండానే పోయింది. దానివల్ల డైరెక్టర్ కిరణ్ కుమార్ కి ఎక్కువ ఛాన్సెస్ రాలేదు. అలా సందీప్ కి కూడా పెద్దగా బెనిఫిట్ అయితే అవ్వలేదు. కానీ సెట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. తను సిడ్నీలో ఫిలిం స్కూల్లో థియరటికల్ గా చూసినవి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రాక్టికల్ గా సెట్ ని ఫేస్ చేశాడు. 2014లో సందీప్ మనీషా రెడ్డిని మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ అయ్యాక కెరీర్ లో ఎలాగైనా తొందర సెట్ అవ్వాలి, మరీ లేట్ అవుతుంది అని ఒక స్టోరీ రాసి డైరెక్షన్ ట్రై చేయాలని ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ రాశాడు. అదే షుగర్ ఫ్యాక్టరీ మూవీ స్క్రిప్ట్ రాశాక ఆ మూవీని డైరెక్ట్ చేయడానికి ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి అనిపించింది. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గా క్రాంతి మాధవ్ దగ్గర మళ్ళీ ఇది రాని రోజు మూవీకి వర్క్ చేశాడు. అదే టైంలో శర్వానంద్కి సందీప్ బాగా క్లోజ్ అయ్యాడు. ఇలా మూవీ షూట్ కంప్లీట్ అయిన తర్వాత సందీప్ షుగర్ ఫ్యాక్టరీ స్క్రిప్ట్ పట్టుకుని చాలా ప్రొడక్షన్ హౌసెస్ ని కలిశాడు. కొందరికేమో స్క్రిప్ట్ నచ్చలేదు, కొందరేమో బడ్జెట్ మరీ హెవీ అవుతుంది, కొత్త వాళ్ళకి అంత బడ్జెట్ పెట్టలేమని నో చెప్పేశారు. అప్పుడు సందీప్ ఒకటి అనుకున్నాడు, ఇది కాదు, ఇది తీస్తే సెకండ్ ఫిల్మ్ గా తీయాలి అనుకుని 2 years కూర్చొని ఒక లవ్ స్టోరీ రాశాడు. అదే అర్జున్ రెడ్డి.
తను మెడికల్ స్టూడెంట్ అవడం వల్ల అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ రాసేటప్పుడు తనకి చాలా బాగా యూజ్ అయింది. ఎందుకంటే ఒక డాక్టర్ కి ఉండాల్సిన స్మాల్ డీటెయిల్స్ కూడా చాలా రియలిస్టిక్ గా రాసుకున్నాడు. స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. స్క్రిప్ట్ రాసేటప్పుడు శర్వానంద్ ని ఇమాజిన్ చేసుకుంటూ రాశాడు. సందీప్ కి శర్వా క్లోజ్ అవ్వడం వల్ల వెళ్లి తనకి స్టోరీ చెప్పాడు. శర్వానంద్ కి స్క్రిప్ట్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. కానీ అప్పటి వరకు ఇంత బోల్డ్ సీన్స్ ఉన్న మూవీ తెలుగులో రాలేదు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డౌట్ తోనే ఓకే అయితే చెప్పి వైజయంతి ప్రొడక్షన్ లో తీద్దామనుకొని ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి అలాగే స్వప్న దత్ కి స్టోరీ చెప్పారు. వాళ్ళకి కూడా స్టోరీ బాగా నచ్చింది. కానీ అందరికీ ఒకటే డౌట్, ఇంత బోల్డ్ ఉంటే పబ్లిక్ రాంగ్ గా తీసుకుంటారు అని. అంటే నేనేంటంటే మన చిన్నప్పటి నుంచి చూస్తాం ఫిలింలో కిస్ అనగానే బ్లర్ అవ్వడమో లేదా పూలు అవ్వడమో ఇలాంటివి జరుగుతుంటాయి. సందీప్ అయితే మూవీ ఓకే అయిపోయిందని ఫిక్స్ అయిపోయాడు. కానీ కొన్ని డేస్ కి శర్వానంద్ అయితే సైడ్ అయిపోయాడు. శర్వానంద్ వెళ్ళగానే ప్రొడ్యూసర్స్ కూడా తేడా కొట్టి వాళ్ళు కూడా కష్టం అన్నారు. సందీప్ కి ఏం చేయాలి అర్థం కాలేదు. ఇలాగే చాలా మంది ప్రొడ్యూసర్స్ కి స్టోరీ చెప్పాడు. అందరికి స్టోరీ నచ్చుతుంది. కానీ హీరో క్యారెక్టర్ అంత బోల్డ్ వద్దు, నార్మల్ గా చేంజ్ చేయన్నారు. కానీ వాటికి సందీప్ ఒప్పుకోలేదు. నా హీరో అలాగే ఉండాలని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నాడు. తెలిసిన ఫ్రెండ్ వల్ల అల్లు అర్జున్ కి స్టోరీ చెప్పే ఛాన్స్ వచ్చింది. అదే స్క్రిప్ట్ అల్లు అర్జున్ కి కూడా చెప్పాడు. అల్లు అర్జున్ కి ఆ స్క్రిప్ట్ అస్సలే నచ్చలేదు. ఇలా ఆల్మోస్ట్ 2 years తిరిగాడు. అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ ని అందరూ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని మంత్స్ ఇంట్లోనే ఉండి డే మొత్తం మూవీస్ చూస్తూ కూర్చునేవాడు. అప్పటికి సందీప్ ఏజ్ 34 years. మ్యారేజ్ కూడా అయింది. జస్ట్ ఇమాజిన్, మనకి 20 years దాటాగానే సొసైటీ నుండి ఒక ప్రెషర్ స్టార్ట్ అవుద్ది. ఏం చేస్తున్నావు అని. అలాంటిది 34 years ఉన్నోడు ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటున్నాడు. ఆ టైంలో తన మైండ్ లో ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఆ టైంలో తనని చూసి వాళ్ళ నాన్నకు కూడా భయం వేసేది. వీడిలాగే మూవీస్ చూస్తూ మూవీ పిచ్చోడయ్యేలా ఉన్నాడు అని. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ ఒక రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. అది మామూలు రిస్క్ కాదు. ఒకవేళ సినిమా ఏమైనా తేడా కొడితే ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేది. సందీప్ నాన్న అన్నయ్య కలిసి వాళ్ళకి ఉన్న మామిడి తోట అమ్మేసి సినిమాని ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నారు. అలా ల్యాండ్ అమ్మితే 4 కోట్ల వరకు వచ్చాయి. సందీప్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడు. క్యాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేయడం ఇవన్నీ మొదలు పెట్టాడు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ అవ్వడం వల్ల కంప్లీట్ మూవీ తన భుజాలపై వేసుకున్నాడు. ప్రతి చిన్నది తనే చూసుకునేవాడు. పెళ్లి చూపులు మూవీ చూసాక ఆ యాక్టర్ బాగా సెట్ అవుతాడు అని విజయ్ దేవరకొండని అనుకున్నాడు. అదే కాకుండా స్వప్న దత్ కి విజయ్ గురించి తెలిసి ఉండడం వల్ల సందీప్ కి స్వప్న దత్ విజయ్ ని సజెస్ట్ చేసింది. హీరోయిన్ గా శాలిని పాండే. ఇలా మెయిన్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి స్టోరీ నేరేట్ చేశాడు. విజయ్ దేవరకొండకి ఒక కేఫ్ లో స్టోరీ నేరేట్ చేశాక విజయ్ ఒక 2 days వరకు అదే ట్రాన్స్ లో ఉన్నాడంట. అంత బాగా నచ్చిందంట. చెప్పగానే ఒప్పుకున్నాడా లేకపోతే కన్విన్సింగ్ వెన్ ఐ టోల్డ్ ద స్టోరీ హి వాస్ లైక్ ఆఫ్. ఏమైంది అంటే ఐమ్ స్టక్ విత్ యువర్ స్టోరీ డూడ్. హీరో ఫాదర్ క్యారెక్టర్ అయిన సంజయ్ స్వరూప్ కి స్టోరీ చెప్పాక రెమ్యూనరేషన్ గురించి సందీప్ మాట్లాడుతుంటే అప్పుడు సంజయ్ స్వరూప్ ఒక మాట అన్నాడంట, వాటి గురించి ఏం మాట్లాడకు, నా క్యారెక్టర్ బాగా నచ్చింది, ఎలా అయినా చేస్తా అని చెప్పాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంజయ్ స్వరూప్ గారు ఉన్నారు. డోంట్ టాక్ అబౌట్ మనీ సందీప్. దిస్ సబ్జెక్ట్ లుక్స్ సో ఫ్రెష్ అండ్ న్యూ. మూవీకి సోల్ అయిన అర్జున్ గ్రాండ్ మదర్ క్యారెక్టర్ కోసం కాంచనమ్మ గారిని అనుకున్నాడు. కానీ అప్పటికే ఆమె మూవీస్ చేయడం ఆపేసి ఎవరికి కాంటాక్ట్ లో లేదు. అదే టైంలో చిరంజీవి గారి ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల తను అక్కడికి వెళ్ళింది. సందీప్ తెలిసిన వాళ్ళని అడిగి తన కాంటాక్ట్ తీసుకొని తనకి స్టోరీ నేరేట్ చేశాడు. ఆ క్యారెక్టర్ ఆమెకి బాగా నచ్చి యాక్ట్ చేస్తా అని చెప్పింది. ఆవిడ 34 years తర్వాత షీ కేమ్ ఆన్ టు ద లొకేషన్ టు షూట్. ఇలా అందరినీ సెలెక్ట్ చేశాక షూట్ స్టార్ట్ చేశాడు. సందీప్ అర్జున్ రెడ్డి మూవీకి చాలా గ్రౌండ్ వర్క్ చేయడం వల్ల షూటింగ్ లో అన్ని తన అనుకున్నట్టుగానే తీశాడు. అర్జున్ రెడ్డి షూటింగ్ టైంలోనే తనకి కొడుకు పుట్టాడు. తనకి మూవీ నేమే పెట్టాడు అర్జున్ అని. షూట్ కంప్లీట్ అయింది. 4 కోట్లు అనుకున్న బడ్జెట్ ప్రమోషన్స్ తో కలిపి 5 కోట్లు అయింది. మళ్ళీ కొంచెం అప్పు చేసి ఫ్యామిలీ మొత్తం ఒక మూవీ మీద డిపెండ్ అయిపోయారు. ఎందుకంటే ఫ్యామిలీ రోడ్ మీదకి రావాలన్న ఇదే మూవీ రీజన్. ఫ్యామిలీ మొత్తం మంచి లైఫ్ లీడ్ చేయాలన్న ఇదే మూవీ రీజన్. అప్పటి వరకు అర్జున్ రెడ్డి అనే మూవీ వస్తుందని బయట ఎవరికి తెలియదు. అదే టైంలో 2017 February 14th ఒక టీజర్ వదిలారు. అంతే, మీడియాకి సినిమా లవర్స్ కి అందరికి అర్జున్ రెడ్డి అనే మూవీ వస్తుంది అని తెలిసింది. ఇందులో సగం మంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తే సగం మంది నెగిటివే. చెప్పాలంటే టీజర్ టైంలో పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ ఉంది. ఎందుకంటే అప్పటి వరకు అలాంటి కిస్ సీన్స్, అలాంటి బోల్డ్ సీన్స్, అలాగే బ్యాడ్ వర్డ్స్ ఇవన్నీ తెలుగు సినిమాలో రాలేదు. హాలీవుడ్ లో కామన్ అయ్యేవి, కానీ టాలీవుడ్ కి కొత్త. ఫెమినిస్ట్స్ అయితే మూవీని బాయ్కాట్ చేయాలని స్టార్ట్ చేశారు. మీడియాలో కూడా మూవీ గురించి డిబేట్ స్టార్ట్ అయ్యాయి, మూవీ రిలీజ్ అవ్వాలా వద్దా అని. మూవీ టీమ్ లో చాలా మంది భయపడ్డారు, ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా ఇది అని. కానీ సందీప్ అలాగే విజయ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎన్ని ఇంటర్వ్యూస్ కు పిలిస్తే అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. మూవీకి ఇలా కాంట్రవర్సీస్ అవ్వడం కూడా బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే ఎవరికి తెలియని అర్జున్ రెడ్డి మూవీ ఇప్పుడు అందరికీ తెలిసింది. మంచి హైపే క్రియేట్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ముందుకు వచ్చారు రిలీజ్ చేయడానికి. కానీ చాలా మంది లెంత్ ఎక్కువగా ఉంది, కొన్ని బోల్డ్ సీన్స్ కట్ చేసాయి అన్నారు. సందీప్ దానికి ఒప్పుకోలేదు. సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సందీప్ కూడా షాక్ అయ్యాడంట ఏ సర్టిఫికేట్ ఇచ్చినందుకు. ఒక్క బ్యాడ్ వర్డ్ వల్ల ఏ ఇచ్చారు అనుకున్నాడంట. సెన్సార్ వాళ్ళు ఏ ఇచ్చారు నాకు అర్థం కాలేదు, ఎందుకు ఇచ్చారు. సెన్సార్ దే గేవ్ మీ ఏ కస్ వర్డ్స్ అంటే అన్ని సీన్స్ పెట్టి మనం ఫ్యామిలీతో మూవీ చూడాలని సందీప్ అనుకున్నాడు. ఇట్స్ ఓకే. అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ అండ్ విజయ్ మాట్లాడిన స్పీచెస్ అయితే బాగా వైరల్ అయినాయి. చాలా మంది బిగ్ పర్సనాలిటీస్ కి ఆపోజిట్ గా మాట్లాడిల్లు. వైవరం ఎట్లుంటో తెలుసా, ఒక హెచ్ఓడి డిసైడ్ అవుతాడు వీని లేపేద్దాం ఈ సంవత్సరం అని. అట్లా డిసైడ్ అయ్యారు నన్ను చూసి.
ఫైనల్లీ అక్టోబర్ 25, 2017లో మూవీ రిలీజ్ అయింది. This movie's length is 3 hours, 1 minute, 47 seconds, 22 frames. మూవీ రిలీజ్ అయ్యాక ఏ సెంటర్ లో చూసిన పాజిటివ్ రెస్పాన్సే. ఒక న్యూ లవ్ స్టోరీ అని సందీప్ స్క్రీన్ ప్లేకి అయితే చాలా మంది ఫిదా అయ్యారు. ఈ సినిమా టాలీవుడ్ లో ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చింది. చేంజ్ అని ఎందుకన్నానంటే ఈ సినిమా తర్వాత చాలా మంది దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని బోల్డ్ సీన్స్ భయపడకుండా మూవీస్ లో పెట్టేవారు. బ్యాడ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసేవారు. ఇది గుడ్ థింగ్ అని చెప్పలేం, కానీ స్టోరీకి పక్క కావాలి అంటే తప్పదు. అలా కొన్ని మూవీస్ హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ అర్జున్ రెడ్డి అనే మూవీ టాలీవుడ్ కి అప్పుడే వచ్చి మెల్లిమెల్లిగా గ్రో అవుతున్న యాక్టర్ ని ఒక్కసారిగా స్టార్ ని చేసింది. సందీప్ అనే ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ ని టాలీవుడ్ కి పరిచయం చేసింది. అర్జున్ రెడ్డి మూవీకి మొత్తం 5 కోట్ల బడ్జెట్ పెడితే 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మల్టిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అయ్యాక దీన్ని తమిళ్లో, హిందీలో రీమేక్ చేయడానికి రీమేక్ రైట్స్ కూడా కొనుక్కున్నారు. అలా మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చాయి. తమిళ్లో విక్రమ్ కొడుకైన ధ్రువ్ విక్రమ్ యాక్ట్ చేశాడు. ఆ మూవీకి టైటిల్ ఆదిత్య వర్మ. ముందు ఒక డైరెక్టర్ అనుకొని షూట్ స్టార్ట్ చేశారు. కానీ అందులో ఉండే బోల్డ్ సీన్స్ అండ్ సీన్స్ లో ఉండే ఇంటెన్సిటీ పోయిందని డైరెక్టర్ ని చేంజ్ చేసి గెరిషి అని పెట్టి మళ్ళీ అన్ని రీషూట్ చేశారు. హిందీలో అయితే మళ్ళీ సందీపే డైరెక్ట్ చేయాలని తననే డైరెక్టర్ గా సెలెక్ట్ చేశారు. మెయిన్ లీడ్ షాహిద్ కపూర్, కియారా అద్వానీ. కబీర్ సింగ్ డైరెక్ట్ చేసే టైంలో సందీప్ కి ఎక్కువ స్ట్రెస్ లేదు. ఎందుకంటే దానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎలాంటి బడ్జెట్ ఇష్యూస్ లేవు. తను ఎంత బడ్జెట్ అడిగితే అంత బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. 2, అర్జున్ రెడ్డి టైంలో బోల్డ్ సీన్స్ అనేవి తెలుగులో కొత్త, సో వాటిని రాంగ్ గా తీసుకుంటారనే థాట్స్ ఉండేవి. ఇప్పుడు అలాంటి థాట్స్ ఏం లేవు. ఎందుకంటే టాలీవుడ్ తో కంపేర్ చేస్తే బాలీవుడ్ లో బోల్డ్ సీన్స్ అనేవి కామన్. 3వది, తనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అర్జున్ రెడ్డి మూవీ షూట్ చేసి ఉన్నాడు. మళ్ళీ సేమ్ స్టోరీ, చిన్న చిన్న చేంజెస్ కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా షూట్ కంప్లీట్ చేశారు. జూన్ 21, 2019 మూవీ రిలీజ్ అయింది. 60 కోట్లు పెట్టి తీస్తే 379 కోట్లు కలెక్ట్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇలా సందీప్ కి బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరిగింది. ఇంకో స్టోరీ రెడీ చేశాడు. అదే ఫాదర్ సన్ స్టోరీ యానిమల్. అయితే ఇంకేం చెప్పడు. మెయిన్ లీడ్స్ రణబీర్ కపూర్, రష్మిక మందన, అనిల్ కపూర్, బాబీ డియోల్. సందీప్ ఆల్రెడీ హిట్ మూవీస్ తీశాడు. ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అర్జున్ రెడ్డి కన్నా యానిమల్ కి ఇంకా ఎక్కువ కాంట్రవర్సీస్ అయ్యాయి. మూవీ లెంత్ 3 hours 21 minutes. అసలు ముందు 3 hours 40 minutes వచ్చిందంట. కానీ సందీప్ ఫోర్స్ఫుల్ గా 20 minutes కట్ చేశాడు. యానిమల్ ఫస్ట్ కట్ 3:45, తర్వాత కట్. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఈ సినిమాకి ఎడిటర్ బాయ్ కూడా మన సందీపే. దీనికి కూడా సెన్సార్ ఏ ఇచ్చింది. December 1, 2023లో మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుండే కొన్ని బ్యాచ్లు రెడీ అయినాయి మూవీని బ్యాన్ చేయాలని. ఉమెన్ ని తక్కువ చేసి చూపించిల్లు అని, అలాగే ఉమెన్ ని షూ లిక్ చేయాలని ఇలా బ్యాడ్ గా చూపించిల్లు అని. కమ్ లిక్ మై షూ. కమ్. People who criticized very badly, film related people who criticized Animal. అర్జున్ రెడ్డి టైంలోనే తనకి మీడియాలో చాలా మంది ఆపోజిట్ అయ్యి నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఇంత వాయిలెంట్ ఫిలిం ఎందుకు చేసావని. సందీప్ యానిమల్ తో వాయిలెంట్ అంటే ఏంటో చూపిస్తా అని యానిమల్ తీశాడు. యానిమల్ రిలీజ్ అయ్యాక హీరో అంతా చేస్తుంటే పోలీసులు ఎక్కడున్నారని క్వశ్చన్ చేసిల్లు. ఇప్పుడు ప్రభాస్ తో పోలీస్ స్టోరీ. ఓకే. యానిమల్ రిలీజ్ అయ్యాక సందీప్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అయ్యాడు. యానిమల్ కి 200 కోట్లు బడ్జెట్ పెడితే 917 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. కలెక్షన్స్ పక్కన పెడితే 3.5 hours ఒక ఆడియన్ని థియేటర్ లో కూర్చోబెట్టినంటే అది మామూలు మ్యాటర్ కాదు. నెక్స్ట్ యానిమల్ పార్క్ కూడా ఉంది. వై సందీప్ ఆల్వేస్ వియర్స్ కుర్తా. దీనికి పెద్ద ఫ్లాష్ బ్యాక్స్ ఏం లేవు. తను జస్ట్ కంఫర్ట్ కోసం కుర్తాస్ వేసుకుంటాడు. జీన్స్ కొంచెం డిస్కంఫర్ట్ కదా. అవి వేసుకోవడం స్టార్ట్ పెట్టా. దెన్ ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ఇట్. ఇంత ఫ్రీగా ఉంది, లైక్ ఇంట్లోనే ఉన్నట్టుంది అని. అండ్ కొంచెం లావ్ అయినా ఏమైనా కవర్ చేస్తుంది. ఇదే కాకుండా రైటింగ్ లో ఇంత ట్రెండ్ సెట్ చేస్తున్నా తను అసలు బుక్స్ కూడా చదవడంట. నా ఫిజియోథెరపీ బుక్స్ తర్వాత నేను అసలు ఏ బుక్స్ చదవలేదు. నిజమా? నేను నా లైఫ్ లో ఏ బుక్ చదవలేదు. నాకు చాలా మంది చెప్పారు, రెఫర్ చేశారు. తనని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మూవీసే. నెక్స్ట్ సందీప్ రెడ్డి ప్రాజెక్ట్స్ 3 అని బయట టాక్. 1, ప్రభాస్ గారితో స్పిరిట్. 2, మహేష్ బాబు గారితో డెవిల్. 3, అల్లు అర్జున్ గారితో మైకిల్ జాక్సన్ బయోగ్రఫీ అని. ఇందులో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది అయితే ప్రభాస్ అన్నతో స్పిరిట్ మూవీ మాత్రమే. మిగతా 2 జస్ట్ టాక్ అంతే. అవి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. స్పిరిట్ లో అయితే ఫస్ట్ టైం ప్రభాస్ అన్న ఒక కాప్ రోల్ లో కనిపిస్తున్నాడు. ముందు స్పిరిట్ మూవీలో దీపిక పడుకోనని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తను పెట్టే కండిషన్స్ వల్ల తనని తీసేశారని బయట టాక్. ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం తన కండిషన్స్ ఏంటంటే తనకి 20 crores రెమ్యూనరేషన్ ఇవ్వాలి. అదే కాకుండా బాలీవుడ్ లో వచ్చే ప్రాఫిట్స్ లో తనకి షేర్ కూడా ఇవ్వాలి. ఇదంతా కాకుండా తను ఓన్లీ ఒక్క షిఫ్ట్ లో మాత్రమే వర్క్ చేస్తుందంట. అంటే డైలీ 8 hours అంతే. అంటే మూవీ షూట్ అంటే లొకేషన్స్ కి తగ్గట్టు షూట్ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ తను పెట్టిన కండిషన్స్ ప్రకారం డే టైం 8 hours మాత్రమే. ఇవన్నీ విని సందీప్ దీపికతో ఒక మాట అన్నాడు. ఓపెన్ చేయైతే అంతే. ప్రాజెక్ట్ నుండి దీపికాని అవుట్ చేపించి యానిమల్ లో సెకండ్ హీరోయిన్ అయిన తృప్తి డిమ్రీని హీరోయిన్ గా అనౌన్స్ చేశాడు. దీపికాని ప్రాజెక్ట్ నుండి అవుట్ చేసిన నెక్స్ట్ డే నుండి బాలీవుడ్ లో స్పిరిట్ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయింది. అంటే దీపిక హీరోయిన్ గా ఉన్నప్పుడు స్పిరిట్ గురించి పాజిటివ్ గా మాట్లాడిన పేజెస్ దీపిక అవుట్ అయ్యాక నెగిటివ్ గా మాట్లాడడం స్టార్ట్ చేసినాయి. ఇవన్నీ దీపిక PR టీమ్సే అని న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. ఇదే కాకుండా దీపిక స్పిరిట్ మూవీ స్టోరీ లీక్ చేయాలనుకున్నది అని న్యూస్ కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా కొంతమంది దీపికాని తీస్తే తీసినావు, కానీ తృప్తిని కాకుండా వేరే టాప్ హీరోయిన్ ని పెట్టాల్సింది
వచ్చింది, ప్రభాస్ అన్న పక్కన సెట్ అయ్యేది. ఇలా కొత్త ఫేస్ సెట్ అవ్వలేదని కూడా రివ్యూస్ వచ్చాయి. కానీ వంగ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు గారితో డెవిల్ మూవీ అని, అలాగే అల్లు అర్జున్ గారితో ఒక మూవీ అని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇవేం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, జస్ట్ టాక్ మాత్రమే. తనకి ఒక డ్రీమ్ ఉంది, మైకిల్ జాక్సన్ బయోగ్రఫీ డైరెక్ట్ చేయాలని. పక్కా చేస్తా అని కూడా చెప్పిండు. ఒకవేళ మైకిల్ జాక్సన్ బయోగ్రఫీ తీస్తే ఏ హీరో సెట్ అవుతాడో కామెంట్ చేయండి. అలాగే ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో స్పిరిట్ అని కామెంట్ చేయండి. వెయిట్ రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. అందులో చాలా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. నీ వాయిస్ బాగుంది అని, అలాగే నీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని. ఒక బిగినర్ కి ఇంత మంచి రెస్పాన్స్ చాలా బూస్ట్ ఇస్తుంది. అలాగే నా వాయిస్ ఇంత మందికి నచ్చుద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా థ్యాంక్స్ అందరికి. ఐ ట్రూలీ ఫీల్ యు ఆర్ లైక్ మై ఓన్ బ్రదర్స్. సపోర్ట్ చేసిన అలాగే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇవే కాకుండా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. వేళ్ళ మీద లెక్కేసుకునే అన్ని కామెంట్స్ అయితే వచ్చాయి అంతే. ఆ కామెంట్స్ నార్మల్గా నాకు నచ్చలేదు అని ఇలా ఉన్నా కూడా ఓకేలే, అందరికీ నచ్చాలని రూల్ లేదు అనుకునేవాడిని. కానీ ఆ కామెంట్స్ అసలు లాజిక్ లేకుండా, సింక్ లేకుండా ఉన్నాయి. అందుకే చెప్తున్నా. ఒకడేమో వీలైనంత తొందరగా ఛానల్ని డిలీట్ చేసుకో అంటాడు, ఇంకోడేమో ఒక బ్యాడ్ వర్డ్ పెట్టి ఒక మూవీ తీస్తే దాని గురించి నువ్వు మాట్లాడుతావురా అంటాడు. వీడి మూవీ తీస్తే నాకేంటి అసలు. ఇలా కొన్ని లింక్ లేకుండా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కేవలం వాళ్ళ కోసం మాత్రం నేను ఒకటి స్పెషల్గా చెప్పాలనుకుంటున్నా.